అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కసిండంట. వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిండంట. వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కసిండంట. వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి అయ్యో మేడం మీరు ఉంటారా? అక్కడ మిడిల్ ఉన్నారు. వివో భవనము కోసము, అందులో మళ్ళీ చామనపల్లికి సంబంధించి వివోస్ ఉన్నాయి. అక్కడిది ఇక్కడ వేరు కావాలి సంఘాలు. వివో భవనం కావాలి. సరిపోతే ఇప్పుడు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా సంఘాల చేత చిరు సత్కారం అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళలకు అందరికీ ప్రభుత్వము చేపట్టిన అటువంటి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయంగా సర్పంచ్ గారికి మాట్లాడాల్సిందిగా గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొత్త గ్రామ పంచాయతీలో ఈరోజు మా మహిళా సంఘం తరఫున ఇచ్చిన కొత్త ఇది వివో బిల్డింగ్ మరియు వివో సపరేట్ గురించి దీనిపై నేను పై అధికారులకు చెప్పి సొంత భవనం కొరకు మరియు సపరేట్ వివో దానికోసం తప్పకుండా నాకు కృషి చేస్తానని వాళ్ళకి మాటిస్తున్నాను. దీంతో పాటుగా గ్రామ పంచాయతీలో ఉన్న వివిధ సమస్యలు అన్నీ నా దృష్టికి వచ్చినాయి. వీలైన తొందరలో అన్నిటి పరిష్కారం చేస్తా. ముందుగా ఒకటి ఆర్ఓ వాటర్ ప్లాంట్, దానికోసం ఈ వారం 10 రోజుల్లో దానికి ఇప్పుడు మీరు ఎన్నికైన తర్వాత ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారు సార్? గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు?
అభివృద్ధి పనులు అంటే కూడా హైటెన్షన్ లైన్ అనేది ఊరు అంటే పైన ఇల్లు చనిపోయింది. దానికోసం అని చెప్పేసి ఇందిరమ్మ ప్రొసీడింగ్లో వచ్చినా కానీ ఇల్లు కట్టుకోని పొజిషన్లో ఉన్నారు. నేను సుడా చైర్మన్ గారితో చెప్పి ఆ హైటెన్షన్ లైన్ మొత్తము దాన్ని సపరేట్గా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్క నుంచి తీసుకెళ్లే పని చేస్తున్నా. ఇంకొకటి మాకు వెటర్నరీ హాస్పిటల్ అది జిల్లాస్తో చేరింది. 2.5 సంవత్సరాల నుంచి అది ప్రైవేటు బిల్డింగ్లో కిరాయికి ఉంటుంది. దానిపై కూడా మంత్రి గారిని అడగడం జరిగింది. తొందరలోనే సంబంధిత మంత్రికి గారి నుంచి డబ్బులు పెట్టి భవనం కట్టిస్తా అని చెప్పారు. మరొకటి వాటర్ ప్లాంట్, దానికి సంబంధించి కూడా ఆల్రెడీ బాల వికాస్ వాళ్ళకి చెప్పినాం. మన వచ్చి ఫౌండేషన్ వాళ్ళకి వచ్చి చూసుకుని వెళ్ళారు. రిజిస్ట్రేషన్ ఈ వారం కూడా చేసి దానికి సంబంధించిన మొత్తం మిషనరీ కూడా ఇస్తా అని చెప్పారు. అంగన్వాడీ దానికోసం కూడా ఆ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. త్వరలోనే మీకు భవనం సంబంధించిన అమౌంట్ కూడా మీ గవర్నమెంట్ సంబంధించి మీ అకౌంట్లో గ్రామ పంచాయతీ అకౌంట్లో ఇస్తా అని చెప్పారు. ఇంకా సమస్యలు వీధి దీపాలు కానీ మిగతా ఏ సమస్యలు డ్రైన్ సమస్యలు ఉన్నా కానీ అధికారుల పై అధికారుల కోఆపరేషన్ వల్ల నేను అన్ని తొందరలోనే పూర్తి చేస్తాను తెలియజేస్తున్నాను. అది 2 గుంటలు వెళ్తే కావచ్చు, 2.5 గుంటలు వెళ్తే కావచ్చు. ఒక గుంట స్థలంలో అది వెటర్నరీ హాస్పిటల్, ఒక గుంట స్థలంలో మనది. దానికైతే 12 lakhs ఇస్తా అని చెప్పిండు. అసలు నాకు కూడా ఐడియా లేకుండా మనం మినిస్టర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మా సెక్రటరీ మేడం అందరికీ పేరు పేరున మాకు సర్పంచ్గా ఎన్నిక కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. తను ఏ పనైనా వెనకాడకుండా అన్నీ తను ముందుండి చేస్తాడనే గొప్ప నమ్మకం మాలో అందరిలో ఉంది, చేస్తారు అని. మాకు ఏ అవసరం వచ్చినా ప్రతి విషయంలో తను మా ముందుండాలి, మాకు వెన్నంటి ఉండాలి. ప్రతి పనిలో తన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో మహిళా సంఘాలకు కూడా అన్ని రకాల తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. బడికోలేదని వేరే వాళ్ళు పేపర్లో మన పేపర్ పోసాంలో తోవా ఎప్పుడు కొంచెం పెడతా పాటు లోపల సీసీ సార్ అంటే మేడం మేడం వెనకాల ఉంది రాకుండా అయిపోయింది. ఇట్లా రాని సార్ కలలు పెట్టలేవు. సార్ సీట్ పెట్టి అడగాలి మనం. మాకు వేరే బిస్కెట్ తీసుకో సపరేట్గా. సర్పంచ్గా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. నేను ఏదైతే నా ప్రచారంలో భాగంగా హామీలు ఇచ్చినో అన్ని అంటే ఎలాంటి హామీ అయినా నేను 5 సంవత్సరాల్లో ప్రతి హామీ నెరవేరుస్తానని నేను మీకు మాట ఇస్తున్నాను. అలాగే భూపాల గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సర్పంచ్ గోపాల్. నా పేరు అల్వాల శ్రీకాంత్,
దుబ్బపల్లి గ్రామ ఉప సర్పంచ్ అవకాశం కల్పించిన వార్డు మెంబర్లకు మరియు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇచ్చిన హామీలను సకాలంలో నెరవేర్చి దుబ్బపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని దుబ్బపల్లి గ్రామానికి తెలియజేస్తూ ధన్యవాదాలు. దుబ్బపల్లి గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.